మన తెలుగు కార్టూన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ సుఖశాంతులతో నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఇలాగే మా తెలుగు కార్టూన్ ఛానల్ చూస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి వీడియోస్ చేశాను. కీప్ సపోర్టింగ్, కీప్ వాచింగ్ తెలుగు కార్టూన్స్. ఐ లవ్ యూ ఆల్. అవునత్తమ్మ, ఇంకా మా స్కూల్లో కూడా వినాయకుడిని కూర్చోబెడతారు, పూజ అవుతాంట అనుకుంటా. మేము పోతాం. సరే సరే పుష్ప, ఇల్లు నువ్వు పిల్లల్ని పట్టుకొని అందరు ఎల్లుండ్రి. అవు నేను కూడా పోవాలి. అవు శిరీషాంటి పదండి పోదాం. అగో మా చింటుగాడిని కూడా తీసుకోవండి. అందరు పిల్లలతో పోతాం ఆంటీ. మా అమ్ములు మా రాజుగారిని కూడా తీసుకోవండి. అందరం పోతామే, అందరినీ తీసుకోతాం. ఎందుకు టెన్షన్ పడతాను? పిల్లలందరూ పోతురు, బడికి వచ్చే పిల్లలందరూ బడికి పోతురు. టెన్షన్ ఎందుకు తీసుకోపోతాను? మంచిగా తీసుకుపోయి మంచిగా వస్తాం. ఆడ పూజ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ లేట్ అవుతాను, పోతాం మళ్ళీ మేము. వెటిరాండి, కానీ ప్రసాదం తీసుకొని పోండి మళ్ళా. సరే సరే అత్తమ్మ. సరే, ఇక నేను కూడా పోతా డ్యూటీకి. అంతా మంచిగా జరిగింది, ఇక నేను పోయేస్తా. పోయిరారా కిషోర్. ఇక మేమేం చేద్దాం, మన పనికి పోదాం పదండి. అవ్వ దుకాణాలు గీకాణాలు అన్నీ అట్లనే పెట్టేసి వచ్చినాం, పోదాం నడుండ్రి. సరే మరి అత్తమ్మ, నేను కూడా ఇంటికి పోతా. జరంత పాయసం చేసి పెడతా. అవో ఆ పాయసం ఫస్ట్ ఇంటికి తీసుకురా, ప్రసాదంకి అందరికి పెట్టి తర్వాత మనం ఇంట్లో తిందాం. అందుకే పోరా. అవురా, మంచిగా డెకరేషన్ చేసిండ్రు, మంచిగా చేసిండ్రు, కానీ వినాయకుడిని ఎందుకు చిన్నగా కూర్చోబెట్టిండ్రు? అయ్యో ఎందుకంటే మంచిగా లేదా? మంచిగుందిరా, కానీ చిన్నగా కూర్చోబెట్టిండు కదా. పోయినసారి పెద్ద వినాయకుడు కూర్చోబెట్టిండ్రు, ఈసారి ఎందుకు చిన్నగా తీసుకొచ్చిండ్రు? అగో ఆంటీ, మీకు ఏం చెప్పాలి, బయట న్యూస్లు చూడరా. తీసుకొచ్చాడైతే మనం కూడా పెద్ద పెద్ద వినాయకుడు తీసుకురావచ్చు, కానీ ఆలోచించే చిన్న వినాయకుడు తీసుకొచ్చినాం మేము ఈసారి. కావాల్సుకుని చిన్నగా ఎందుకు తీసుకొచ్చిండ్రా? మంచి పెద్ద వినాయకుడు ఉంటే బాగుండు. చిన్న వినాయకుడు అంటే మనం ఇంట్లో కూడా పెడతాం కదా. పెద్ద వినాయకుడు ఉంటే మంచిగా అనిపిస్తుంది. అందరూ పెద్ద పెద్ద వినాయకులు పెడతానండి, కానీ పెద్ద వినాయకుడు పెట్టిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమేమైతాయి మీకు తెలీదు. మీరంటే ఇంట్లో ఉంటారు, వినాయకుడిని పూజ చేసే అంతవరకు ఉంటారు. నిమజ్జనం రోజు ఎన్ని ప్రాబ్లం వస్తాయి, ఏమేమైతుంది మీకు ఏం తెలీదు. పెద్ద వినాయకుడు తీసుకొచ్చినామంటే నిమజ్జనం రోజు ట్రాక్టర్ మీద తీసుకుపోతాం కదా, అప్పుడు కరెంటు తీగలు దీనికి దానికి తాకి కరెంటు తీగలు దిగిపోవడము, లేకపోతే పెద్ద వినాయకుడు ఉంటే కరెంటు తీగని సెట్ చేసేటప్పుడు మనుషులకి షాక్ కుట్టడము, లేకపోతే నిమజ్జనం రోజు వాటర్లో మంచిగా మనం ఇద్దేస్తాం కదా నిమజ్జనం, అప్పుడు ఆ మంచి పడిపోవడము, అన్నీ అవుతాయి. అందుకే చిన్న వినాయకుడు ఉన్నాడు అనుకో, మంచిగా మనమే వెళ్ళి నిమజ్జనం చేయించుకొని మంచిగా రావచ్చు. ఇలా పెద్ద పెద్ద వినాయకుడిని తీసుకొచ్చి రిస్క్ తీసుకోవద్దు. అబ్బా అవురా, కరెక్ట్ మాట్లాడుతున్నావు శ్రీకాంత్. అబ్బా మీరు మంచిగా దిమాగ్ పెట్టుకొని మంచిగా చిన్న వినాయకుడు తీసుకొచ్చిండ్రు, మంచి చేసిండ్రా. అంతే కదా ఆంటీ, ప్రతిసారి పెద్ద పెద్ద వినాయకుడు తీసుకొస్తాం, అన్ని ప్రాబ్లం అవుతాయి. ఇవన్నీ అవ్వద్దంటే చిన్న చిన్న వినాయకుడిని తీసుకురావాలి. ఏమవుతుంది, భక్తి అంతే. పెద్ద వినాయకుడైనా చిన్న వినాయకుడైనా భక్తి అంతే ఉంటుంది కదా మనందరికీ. కరెక్టే పిల్లలు, మంచిగా చేసిండ్రు చిన్న వినాయకుడు తీసుకొచ్చి. ఇక ప్రతిసారి ఇట్లనే చిన్న చిన్న వినాయకులు మనం తీసుకొద్దాం. పెద్ద వినాయకుడు తీసుకొచ్చి ఇలాంటి పనులు అవ్వడం అద్దుతి. మంచిగా క్షేమంగా తీసుకొచ్చినామా, క్షేమంగా మంచిగా నిమజ్జనం చేసినామా. అంతే కదా ఆంటీ, అన్నీ ఆలోచించే మేము ఇట్లా చిన్న వినాయకుడిని తీసుకొచ్చినాం. కానీ చిన్న వినాయకుడు తీసుకొచ్చినామని భక్తి తక్కువ ఉందా? లేదు, అంతే జోరుదారు భక్తి ఉంటుంది, అంతే జోరుదారు ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక ఈ 7 రోజులు అంతా మనం ధూమ్ ధామ్ ఇంకా ఎంజాయ్మెంట్ చేసుడే. మంచిగా ఒకరోజు అన్నదానం పెడతాం, ఆ తర్వాత కాంపిటీషన్లు పెడదాం, ప్రోగ్రాంలు పెడదాం, ఇవన్నీ పెట్టుడుంది. ఈరోజు ఈడే కూర్చొని మేము ప్లాన్ చేస్తాం. ఇక రేపు నుంచి ధూమ్ ధామ్ ఎంజాయ్మెంట్ చేసుడే. వెరీ గుడ్ వెరీ గుడ్. అట్లా చేయండి, ఏమైనా డిసైడ్ చేయండి, ఏమైనా కాంపిటీషన్ పెట్టుండ్రి, ప్రైజులు పెట్టిండ్రి, జరా మంచిగా అనిపిస్తుంది టైం పాస్. అవునా, మరి ఈ రోజు రాత్రికి ఏం లేదా? ఏమన్నా కాంపిటీషన్ లేకపోతే ఏమన్నా? లేదు ఆంటీ, కాంపిటీషన్ ఈరోజు లేదు, రేపటి నుంచి మనం చూసుకుందాం. ఈరోజు నేను ప్లాన్ చేస్తాం మేము ముగ్గురం కూర్చొని. కానీ సాయంత్రానికి మీరు పూజకు రావాలి, మంచిగా పూజ చేసేటప్పుడు రావాలి, ప్రసాదం తీసుకోవాలి, పోవాలి. ఇక అట్లా. అవురా, మంచి మంచి పాటలు పెట్టుండి, మంచిగా తీసుకురాలే. డీజే తీసుకొస్తా అని చెప్పిండ్రు. డీజే ఎందుకు ఆంటీ, డెక్కులు తీసుకొచ్చినాం, సౌండ్ బాక్సులు ఉన్నాయి 2-3, మంచి చిన్న పాటలు పెడతాం, మంచిగా దేవుడి పాటలు పెడుతూ ఉంటాం.
అదే కదా, ఇప్పుడు ఉన్నన్ని రోజులు దేవుడి పాటలు నడవాలే, వినాయకుని పాటలు. టెన్షన్ తీసుకోకండి, ఇప్పుడే పూజ అయిపోయింది కదా. ఇక అందరూ ఏంటంటే పూజ మన పాటలు పెడతాం. ఇక అప్పటి వరకు కాంపిటీషన్ చూద్దాం. ప్రైజులు మంచి మంచి పెట్టుండ్రి, మంచి మంచి ప్రైజులు పెట్టండి. అప్పుడే కదా కాంపిటీషన్కి మంచి ఎనర్జీ వస్తుంది మాకు. కరెక్టే కరెక్టే. ఎక్దమ్ మీరు టెన్షన్ తీసుకోకండి, మంచి మంచి కాంపిటీషన్లు పెడతాం, మంచి మంచి ప్రైజులు కూడా పెడతాం. అవురా, చందా అందరు ఇచ్చిండ్రా? అందరిచ్చిండ్రు. ఇవ్వకపోయినా ఇంకా అడగం మేము. ఇక ఎంత చెంద వచ్చిందో అందులోనే మేమేమన్నా కొన్ని కలిపి మేము అన్నీ చూసుకుంటాం, మీరు టెన్షన్ పడకూడదు. కాదురా, ఈసారికి నేనేమనుకుంటున్నా అంటే అన్నదానం నా సైడ్ నుంచి ఇస్తాను. ఓకే ఇయ్యొచ్చా ఆంటీ? అది మానసకి కొడుకు పుట్టిండు కదా, నా మనవాడు వచ్చిండు. ఆ సంతోషంతో మంచిగా అన్నదానం పెడదాం అనుకుంటాను. సూపర్ ఐడియా అమ్మ, మస్తు సూపర్ ఐడియా. పెడదాం. ఓకే, మళ్ళా అన్నదానం మన లక్ష్మీ ఆంటీ కాడ నుంచి. ఇక ఓకే ఆంటీ, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నడుకుంటే పోదాం, ఇంకా పిల్లలు వాళ్ళ ప్లానింగ్ చేసుకుంటారు, ఇక మనం మిగతా పనులు చూసుకుందాం. పోదాం పడదాండి. అయ్యగారు, మీరు ఇంటికి పోతా అంటే పోవచ్చు, మళ్ళీ తిరిగి సాయంత్రం కత్తారంటే పోవచ్చు, పర్లేదు. అమ్మేదిరా, మమ్మీ పనికి పోయింది. అవు పనికి పోయిందా? అవును ఆంటీ. సెలవు తీసుకోలే, ఈరోజు పండుగ కదా, ఈరోజు ఎందుకు పోయింది మళ్ళా? ఏమో, నాకేం తెలుసు. తిన్నావారా మరి? తిన్నాను. ఏం కూర చేసిందిరా మీ అమ్మ? పప్పుచారు. పప్పుచారు తిన్నావా? మంచిది. ఏం చెప్తున్నావురా మరి ఒకడివే? మా ఇంటికి రావచ్చు కదా, పిల్లలతో ఆడుకునేవాడివి. మా మమ్మీ ఇంట్లోనే కూర్చొని ఉండమన్నది, ఏడిపోకన్నది. ఇంట్లో ఒకడివే ఏం చెప్తావురా నువ్వు? భయమే కదా నీకు? ఆంటీ, టీవీ చూస్తా, నేను బొమ్మలు చూస్తావా? చూడు మళ్ళా. ఆంటీ, మా మమ్మ వచ్చింది. ఆంటీ మీరు వచ్చిండ్రా? రాని కూర్చోండి. ఎట్లా వచ్చిందా ఆంటీ? బాగున్నారా? బాగానే ఉన్నా. కూర్చోండి, మీకోసం ఛాయ్ పెడతా. అద్దద్దు కానీ మన నగులపూర్లో వినాయకుడు కూర్చోబెట్టిండ్రా? అప్పటి నుంచి వెళ్తాంది వచ్చి, పూజ కూడా అయిపోయిందేమో, నిన్ను తీసుకొని పోదామని వచ్చిన. అవునా ఆంటీ? నేను పనికి పోయినా కదా. అవురా, ఏడ పని చెప్తాను? పొలంలో గిట్ట చెప్తానవా? లేదంటీ, ఒక దుకాణం ఉంది, ఆ దుకాణంలో చీరలు అమ్ముతాను. చీరల దుకాణంలో ఉన్నావా? సరేరా, మంచిదిరా. అంతే కదా ఆంటీ, మరి ఎవరి కోసం నేను ఎంత అని ఉండాలి? వెతికి అలసిపోయినా, దొరకకపోయే, మళ్ళీ ఆ కొడుకుని చూసుకోవాలి. మీ మీద కూడా ఎక్కువ రోజులు ప్రెషర్ పెట్టలేను, మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టేసిన. ఇంకా దేవుడి దయ వల్ల మీరు దొరికిండ్రు నాకు మంచిగా. నా అమ్మగా మంచిగా నాకు హెల్ప్ చేసిండ్రు. ఈ రూమ్ కూడా మీరే వెతికి పెట్టిండ్రు, అన్ని సామాన్లు ఇచ్చిండ్రు నాకు. మళ్ళీ ఇంకేం కావాలంటే ఇక అట్లా పని చేసుకుంటూ కొడుకుని పోషిస్తే ఇంకేం చేయాలి? మంచిది బిడ్డ, నువ్వు అట్లా ఏమనుకోకు, నేనున్నాను కదా. మంచిగా పనికి పో, కొడుకుకి చదివి మంచిగా. రూమ్ ఉంది, సామాన్ కూడా ఉంచుకో నువ్వే, నాకు ఎక్కువ సామాన్లు ఉన్నాయి, మంచిగుండు. అంతే కదా అంటే ఇంకేం ఆశలు లేవు, ఎవరి మీద ఆశలు లేవు, ఎవరి మీద కోపాలు లేవు. కొడుకున్నాడు, ఆయనను మంచిగా చూసుకుంటే ఇంకేం చేయాలి? అవురా, వీడికి బడికి ఎందుకు వేయవు? ఈయన ఏం పడుంది, బడికి ఎత్తి అయిపో కదా, మా పిల్లలు కూడా ఆడికి పోతారు. ఇప్పుడు ఎక్కడ అంటే ఇంకా చిన్నోడే కదా, ఇక నెక్స్ట్ ఇయర్ ఎత్తా. నెక్స్ట్ ఇయర్ బడిలో వేసావు కానీ అంగన్వాడీ ఉంటుంది కదరా, అది మన యూకేజీ కన్నా తక్కువ ఇట్లా వీళ్ళు అన్నీ నేర్పిస్తారా. ఇలా పక్కనే ఒక ఆంట ఉంటుంది, ఆడ అంగన్వాడికి పోయినావు అనుకో, ఆడ మంచిగా చెప్తారు, మంచిగా ఏబిసిడి నేర్పిస్తారు, అట్లుంటుంది. పంపించదు కదా, అవన్నీ నాకు తెలియదు కదా ఆంటీ. ఇక మనం ఏదైనా ఒకసారి పోయి కనుక్కొని ఎత్తా. ఇంట్లో ఈయన కూడా ఒక్కడే ఉంటాడు, నేను పనికి పోతా, ఆడ తీసుకుపోతే ఆడ నా సరే తిడతాడు, పిల్లల్ని తీసుకురావద్దని తిడతాడు. ఒకరోజు తీసుకుపోతే తిట్టిండు, అందుకే ఇక ఈడ ఒక్కడిని పెట్టి మధ్యలో అత్తా చూస్తా పోతా. మళ్ళీ రావా? దా, గుడికి పోదా మంచిగా, వినాయకుడిని మంచిగా కూర్చోబెట్టి దర్శనం చేసుకొని ప్రసాదం తినద్దా? లేదంటే ఇంకా నేను పోవాలి, లంచ్ బ్రేక్ కదా, అన్నం తినేసి విడికి తినిపెట్టి పోదామని వచ్చిన. సరే తి, మళ్ళా రేపు సెలవు తీసుకో, రేపు పోదాం, వినాయకుడి దర్శనం చేద్దాం. సరే ఆంటీ. అవును, కొడుకుని ఒక్కడు పెట్టడం కన్నా మా ఇంటికి పంపించచ్చు కదా, నేను ఉంటా కదా, ఆడబెడితే అయిపోతుంది. ఒక్కడు ఎట్లుంటాడు ఆయన? ఎంత ఇబ్బంది పెట్టాలంటే మీకు, ఇబ్బంది పెట్టి కూడా నాకు అసలు నాకు మంచిగా అనిపిస్తలే. అందుకు ఇక కాదు, నాకు పంపించి పెట్టు, మా ఇంట్లో ఉంటాడు జరంతా, ఒక 2 సంవత్సరాలు కదా, ఏమవుతుంది ఉండని, ఏం చేస్తాడు పాప, మర్చి కూర్చుంటాడు పిల్లవాడు. రాని, మా కొడుకులు బిడ్డలు కూడా ఉన్నారు, ఆడుకుంటాడు. సరే ఆంటీ, మరి నేను తినేసి వీడికి కూడా తినబెట్టి మీ ఇంటికి ఆడికి ఇచ్చేసి పోతా. సరేరా, ఇప్పుడైతే దేవుడి దర్శనానికి పోతాన్నా, నేను లేకపోయినా పిల్లలు ఉన్నారు ఇంట్లోనే, మరి ఆడ ఉంచిపో. సరే ఆంటీ.
జరా బయటికి రావడం నేర్చుకోరా, పరిచయాలు పెంచుకో. నవ్వుల పుల్ల మంచి మంచి మనుషులు ఉన్నారు అందరూ, పరిచయాలు పెంచుకో. ఇక ఏడాంటి నీ అసలు బయటికి వెళ్ళబుద్ది కాదు, ఎవరితో మాట్లాడబుద్ది కాదు, అట్లుండద్దురా. సరేలే ఆంటీ, చూద్దాం. మంచిగా ఉన్నప్పుడు పోతా, అందరితో మాట్లాడతా. మనం రేపు పోదాం. జరా నవ్వుల పుల్ల పోయి అందరితో నిన్ను పరిచయం చేపిస్తా. సరే ఆంటీ. ఏం చెప్తున్నావు రాయడా ఒక్కడివి? ఏయ్, అట్లా మాట్లాడద్దు, నువ్వు ఇంటికి పో. ఏడవని ఆమె అట్లనే తింగిరిది. అన్న నువ్వు వచ్చినావా? నేనేమో ఒక్కడే మొత్తం బోర్ అవుతానంతా, ఆడుకోవడానికి ఇవ్వట్లేదు. నువ్వు వస్తావని ఆంటీ చెప్తే నేను బయట నిల్చున్నా, నువ్వు వస్తావని వెయిట్ చేస్తా అన్న. అవునారా? అవునన్నా, నువ్వు వస్తావని ఈడే గల్మ పక్కన నిల్చోనున్నా. మంచి పని చేసినది. నీకు బోర్ కొడుతుందారా? అవునన్నా, మా ఇంట్లో నేను టీవీ చూస్తూ ఉండే, మా మమ్మీ ఇది తీసుకొచ్చి పెట్టింది. ఈడ టీవీ చూడాలంటే నాకు టీవీ చూడబుద్ధి అవుతుంది, ఏమైనా ఆడుకోబుద్ధి అవుతుందన్న. సరే సరే ఆడుకుందాం అన్న, ఏమైనా ఆడుకుందాం, క్రికెట్ ఆడుకుందాం. నాయ్ క్రికెట్కి ఇద్దరం ఆడుకోలేం కదరా. మళ్ళా మీ దోస్తులు లేరా? మీ దోస్తులు ఉంటే మీ దోస్తులతో ఆడుకుందాం. నాయ్ ఉన్నారు మా దోస్తులు ఉన్నారు, పోదామా? మా దోస్తుల దగ్గర పోదామా? ఇద్దరు ముగ్గురు ఉన్నారు, చిన్నారి, ఆ తర్వాత అమ్ములు, రాజుగాడు, చింటుగాడు, నలుగురు ఉన్నారు ఫ్రెండ్స్. మళ్ళా నన్ను తీసుకోపో కదా, వాళ్ళ దగ్గరికి తీసుకోపో కదా. నువ్వు నేను వాళ్ళందరం మనం ఏమన్నా ఆటలు ఆడుకుందా? అక్కను కూడా విలువు, పాప నేర్చుకుంటూ పోయింది. అద్దద్దు, అక్కద్దు. అక్క వచ్చిందంటే మంచిగా ఆడదు, ఊరికే ఏడుతుంది. అందుకు అక్కద్దు, మనం ఇద్దరం పోదన్నాడు. అన్న పోదాం. నన్ను కూడా లేపండ్రు. సారీ ఫ్రెండ్స్, చూసుకోలే. ఏందిరా గుడ్డోడా, చష్మాలు వేసుకొని కూడా నీకు కనబడదారా? సారీ ఫ్రెండ్స్, కొంచెం చూసుకోలే. మీరు కూడా ఉరుక్కుంటారు, మీరు చూసుకోవాలి కదా, మమ్మల్ని ఎందుకు తిడతాండ్రు? అవి బుడ్డిగా ఏంద్రా ఎక్కువ మాట్లాడుతాను? మా ఏరియాలో లేనట్టుండు, కొత్తోడా మా ఏరియాలో, ఏం మాట్లాడుతున్నావురా? అగో గొడవ పడకు చింటూ, ఈయన నా ఫ్రెండ్ అంటే మా ఇంటి పక్కన ఉంటాడు. ఏమో నాకు పాపం, మళ్ళా ఎక్కువ మాట్లాడతాడు. చూడు ఎట్లా మాట్లాడతాడు, పొట్టోడుండి మాటలు చూసినావా ఎట్లా వస్తున్నాయి? అవు మళ్ళా మా అన్నం తిడతావు, నువ్వే ఉరుక్కుంటొచ్చి నువ్వే కింద పడి మేము దొబ్బేసినట్టు మమ్మల్ని తిడతాను, కొడతా. గప్చుపుండ్రా, ఏం మాట్లాడతాను పొట్టిగా? మీ అన్నేమో తిట్టొద్దంటాడు, మళ్ళా నువ్వేంద్ర అట్లా మాట్లాడతావు, కొడతావు ఆయన నన్ను. రే వాడు చిన్నోడురా, నీకెందుకు అంత కోపం అంత బిత్తిరోడా? ఎట్లా మాట్లాడతాను చూసినావు కదరా, ఎట్లా మాట్లాడతాను చూడు. నీకెంత మంచిగా మాట్లాడతాడు, నువ్వెట్లా మాట్లాడతావు? ఉక్కి పోయి వాడిని గుద్దుకొని మళ్ళీ వాడిని తిడతావు. ఏ చిన్నారి, నేను ఫస్ట్ ఫైర్లో ఉన్నా, ఎక్కువ తక్కువ చేసినాడే మూతుపళ్ళు రాలకూడదా? చెప్తున్నా, చిన్న పిల్లోడిని గ్యాంగ్ అప్ చేసుకొని అందరం నేను ఈడే దంచి పెడతాం. నువ్వు దంచుతావా అని? నువ్వు దంచుతావా? మీరందరూ కూడా ఏం చేయలేరు నన్ను, మిమ్మల్ని నేను కొట్టి వాడేస్తా. పాపం నేర్తాండు, ఏడవకురా బుట్టిగా, ఎందుకు ఎడుతున్నావురా? ఏడవకు. అది చూసినావా రచ్చిండుగా, చిన్న పిల్లోడిని నేర్పించినావు, ఎంత వేస్ట్ చేయలేవుగా నువ్వు. ఆగు, రేపు టీచర్కి చెప్తా. చెప్పుకోబోయ్, నిన్నెవరు భయపడతారు? పుట్టిగా ఎందుకు ఎడుతున్నావురా? నువ్వు మమ్మల్ని దొబ్బి మళ్ళీ నువ్వు ఎందుకు ఎడుతున్నావు? అక్క, మా అన్నయ్య అయితే వీళ్ళందరూ మంచోళ్ళు, మీరు మంచిగా ఆడుకుంటారు నాతో అని చెప్పి వీడికి తీసుకొచ్చాడు, మీరు మాత్రం నన్ను కొడతా తిడతా అంటున్నారు. అయ్యో ఏడవకు, ఆడిపించుకుంటాను బాగా. ఎందుకు ఎత్తాను నువ్వు? ఆ వేసివాడు మాడలేనట్రా, ఆయన తిక్కరుడు, ఆయన ఎట్లానే ఉంటాడు, పిసోడు, ఆయన పిస పట్టింది ఆయనకి. నువ్వు టెన్షన్ ఆడకు, నేను ఆడిపిస్తుంది. అవురా ఏడుంటావు ఎప్పుడు కానీ వాళ్ళే? అవు మొన్ననే వచ్చిండు. మీ రిలేటివా? లేదు రిలేటివ్ కాదు, ఎవరో నాకు తెలియదు కానీ వీళ్ళ డాడీ పాపం తప్పిపోయిండు,
మిషింగ్. అయితే పాపం వెతుకుతా వచ్చిండ్రు మన ఊరికి. ఇక వచ్చినందుకు మా మమ్మీ వీళ్ళని మా ఇంట్లో పెట్టుకొని ఇన్ని రోజులు చూసింది. ఇప్పుడు వాళ్ళకి ఒక ఇల్లు కొనిపెట్టింది. ఆడ ఆ ఇంట్లో ఉంటారు వీళ్ళు. అయ్యో పాపం డాడీ లేరా? అవును ఫ్రెండ్స్, అందుకే కదా ఇడికి తీసుకొచ్చిన. పాపం ఒక్కడే ఉంటాడు, వీళ్ళ అమ్మాయేమో పనికి పోతుంది, వీడు ఒక్కడే ఉంటాడు, అందుకే ఇడికి తీసుకొచ్చిన. ఫ్రెండ్స్ ఉంటే కొంచెం మంచిగా ఉంటాడు కదా అని. సారీరా సారీ. హలో చిట్టోడా, సారీ ఏమనుకోకరా, నాకు ఊరికే జగదీష్ణ ప్రాంక్ ప్రాంక్. నిజంగా అన్నయ్య నాతో ఆడుకుంటావా మరి? ఓ ఆడుకుంటా, మేమందరం ఆడుకుంటాం. మళ్ళా నన్ను తిట్టావు కదా? నిన్నెందుకు తిడతారా? తిట్టా. థ్యాంక్ యూ అన్నయ్య, మీరందరు చాలా మంచోళ్ళు. వెల్కమ్. అవురా, కానీ నీ పేరు చెప్పలే? ప్రభాస్. నా పేరు ప్రభాస్. పేరు మంచిగా ఉంది కదా, ప్రభాస్ హీరో. హీరో కాదు, నేను ప్రభాస్నే. ఏమన్నా ఆడుకుందాం కదా మళ్ళా. ఫ్రెండ్స్, ఈరోజు ప్రభాస్ వచ్చినందుకు కొత్తగా మన టీంలో ఇక ప్రభాస్ ఏదంటే అది ఆడుకుందాం ఈరోజు. ఓకే.